హాయ్ హలో నమస్తే, నేనండి మీ చక్రి ద వెంజర్ రైడర్. వెల్కమ్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో హలెబీడు హొయసాలేశ్వర టెంపుల్ గురించి కంప్లీట్ ఇంగ్లీష్ గైడ్తో చెప్పించాం కదా. సూపర్గా చెప్పాడు నాగరాజు. అద్భుతంగా దాని హిస్టరీ గురించి, దాని తర్వాత అక్కడ ఉన్న స్కల్ప్చర్స్ వెనుక ఉన్న మైన్యూట్ డీటెయిల్తో పాటు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సూపర్, థ్యాంక్ యూ నాగరాజ్. నెక్స్ట్ ఇక్కడ ఆర్కియలాజికల్ మ్యూజియం ఉంది. ఫ్రైడే మాత్రం క్లోజ్, మిగతా రోజుల్లో ఓపెన్ ఉంటుంది. ఆల్మోస్ట్ 20,000 స్కల్ప్చర్స్ ఉన్నాయని చెప్పాడు కదా, 20,000 ప్లస్. దాంట్లో చాలా మటుకు నాశనం అయిపోయాయి, అంటే నాశనం చేశారు యుద్ధ టైంలో, మిగతా టైమ్స్లో. సో మిగిలినవి ఏవైతే దొరికాయో కొంచెం బాగుండేటివి అన్నీ తీసుకొచ్చి ఇట్లా ఆర్కియలాజికల్ మ్యూజియంలో పెట్టారు. ఇక్కడ ఆఫీస్ రూమ్ ఉంది. ఆఫీస్ రూమ్లో మీకు ఏమైనా పర్మిషన్, స్పెషల్ పర్మిషన్, డ్రోన్ పర్మిషన్ కావాలంటే తీసుకోవచ్చు. నా దగ్గర ఉన్నది చిన్న డ్రోన్ కాబట్టి నేను పెద్దగా తీసుకోలేదు. బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు, లైక్ డ్రింకింగ్ వాటర్ అండ్ టాయిలెట్. ఆర్కియలాజికల్ మ్యూజియం తర్వాత వెనక ఎన్నో విగ్రహాలు. అసలు చాలా బాధేసింది ఈ విగ్రహాలను ఇలాంటి సిచ్యువేషన్లు చూడడానికి. ఎందుకంటే అన్నిటికీ చెయ్యో, కాలో, తల ఏదో ఒకటి లేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? నెక్స్ట్ ఇదే అండి బాహుబలి విగ్రహం. బాహుబలి అంటే మహేంద్ర బాహుబలి, మన ప్రభాస్ గారు కాదు. బాహుబలి జైనిజంలో ఇంపార్టెంట్ వ్యక్తి. 1 సంవత్సరం పాటు నిలబడి మెడిటేషన్ చేస్తే అతనికి కేవల జ్ఞానం వచ్చింది. అంటే కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆర్ సుప్రీం విజ్డమ్ అని అర్థం. వీడియో కంప్లీట్గా చూడండి. శివుని టెంపుల్లో, హలెబీడు హొయసలేశ్వర శివుని టెంపుల్లో జైనిజానికి సంబంధించిన బాహుబలి విగ్రహం ఎందుకుంది, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అలాగే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇదేనండి ద్వారకా సముద్ర లేక్. ఇది సముద్రం కాదు, ఎక్కువ నీళ్ళు వస్తే సముద్రంలా ఉంటుందని చెప్పేసి అప్పుడు ఆ పేరు పెట్టారంట. ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. బోటింగ్ ప్రైస్ డీటెయిల్స్ కనుక్కోవడం మర్చిపోయినాను, క్షమించండి. ఎంతో అద్భుతంగా ఉంది కదా, సన్సెట్ వ్యూలో హలెబీడు హొయసలేశ్వర టెంపుల్ ఎలా ఉంది చూడండి. మంచి పిక్నిక్ స్పాట్ ఫ్యామిలీతో వస్తే. కానీ ఒక రిక్వెస్ట్, చెత్త చెదారవన్నీ పడేద్దండి. ఎక్కడంటే ఇక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి, యూజ్ చేసుకోండి. ప్లేస్ని అందంగా క్లీన్గా ఉంచండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనకు జైన్ టెంపుల్ ఉంది. జైన్ టెంపుల్ ఇక్కడ ఎందుకుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇది కూడా సేమ్ ఆ హొయసలేశ్వర హలెబీడు టెంపుల్ కట్టే టైంలోనే దీన్ని కూడా కట్టారు. అప్పట్లో ఈ ప్రదేశాన్ని పాలించే రాజు పేరు విష్ణువర్ధన, అతని భార్య పేరు శాంతలాదేవి. రిలీజియస్ హార్మోనీ అంటే మత సామరస్యానికి ఉదాహరణగా ఈ ప్లేస్ చెప్పుకోవచ్చు. అప్పట్లో హిందూయిజం, జైనిజం రెండు కలిసి ఎలా చాలా మంచిగా జీవించాయో ఈ ప్లేస్ని చూస్తే అర్థమవుతుంది. శాంతలాదేవి జైనిజాన్ని పాటిస్తే మన రాజు విష్ణువర్ధన విష్ణుయిజాన్ని పాటించేవాడంట. అప్పుడులో ఈ ఎలిఫెంట్స్ శాండ్ స్టోన్స్తో చేస్తే, ఈ పిల్లర్స్ అంతా మొత్తం గ్రానైట్తో చేసినవి. గ్రానైట్తో అందంగా చెక్కారు. చూడండి ఎన్ని పిల్లర్స్ చెక్కారు. ఇక్కడ తీర్థంకర్స్ అని ఉంటారు అన్నమాట జైనిజంలో, అంటే గురువులాగా. ఈ టెంపుల్లో 3 తీర్థంకర్స్ అంటే పర్శ్వంత, శాంతినంత, అదినాథ, ఈ 3ని ప్రతిష్ఠించారు. ఇదే 18 feet పర్శవనాథ విగ్రహం. లోపలంతా చాలా చీకటిగా ఉంది, పెద్దగా ఏం కనపడలేదు, కానీ బ్యూటిఫుల్ పిల్లర్స్. ఈ పిల్లర్స్ చెక్కారు కదా, అవి మన కర్మలు గురించి మాట్లాడతాయంట. చరిత్ర చాలా ఉంది, దానికోసమే ఇక్కడ బుక్ దొరికితే బుక్ కొనుక్కున్నాను. ఇక్కడ ఎదురుగా ఇంకో టెంపుల్ కూడా ఉంది జైన్ది. ఇక్కడ మొత్తం ఇన్స్క్రిప్షన్స్ ఆ కాలంలో రాశారు. ఈ సూర్య చంద్రుడి గురించి సంథింగ్. సో దీని గురించి మోర్ తెలుసుకోవాలంటే బుక్స్ చాలా ఉన్నాయి, చదువుకోవచ్చు. ఇక్కడికి వచ్చి కూడా ఎక్స్ప్లోర్ చేసి చూడొచ్చు. ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నానంటే ఇక్కడ నుంచి 52 కిలోమీటర్స్లో సకలేశ్పుర ఉంది.
సకలేష్పుర వెళ్ళి అక్కడ ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. బ్యాటరీ డౌన్ అవ్వడం వల్ల సకలేష్పుర పోయేది రికార్డ్ చేయలేకపోతున్నాను. డైరెక్ట్గా మార్నింగ్ సకలేష్పుర నుంచి మీకు అప్డేట్ ఇస్తాను. సో ఈరోజు ఎక్కడికంటే మంజారాబాద్ ఫోర్ట్, తర్వాత మంజేహల్లి వాటర్ ఫాల్స్, ఈ 2 ప్లేసెస్ సెలెక్ట్ చేశాను. సో వెళ్దాం. నిన్న ఏమైందో చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి హలీబీడుకి బెంగళూరు నుంచి వస్తున్నప్పుడు హైవేలో తేనెటీగ అంటే హనీబీ వచ్చి ఇక్కడ కుట్టింది. దీనివల్ల చెయ్యంతా వాచిపోయింది. చూడండి ఎట్లా వాచిపోయిందో. ఫుల్గా పెయిన్ ఇస్తూ ఉంది. ఏం చేద్దాం, అలాగే వెళ్దాం. సో మీకు మంజారాబాద్ ఫోర్ట్ చూపిస్తాను, అలాగే వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తాను. 2-3 ఉన్నట్టున్నాయి. ఏది దొరికితే అంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళేదైతే వెళ్ళను. మామూలుగా బైక్ మీద వెళ్ళేటట్లయితే వెళ్ళి చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి.